యోగాలు వచ్చు అనుకుంటా భానుగారు, అందుకని. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాలి. వాయుతత్వ రాశి ఎవరు? చారి గారు. రాని వాళ్ళకి అడగాలి. వాయుతత్వ రాశి అదిగో చూడొద్దు చూడొద్దు. చదవట్లేదండి. ఇక్కడే రాసు. కర్కాటకం అండి. కర్కాటకం జలతత్వ రాశి కదా. ఆహా, చెప్పాలి. ఇలా సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే అగ్ని భూ వాయు జల అని సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే మనకి వచ్చేస్తుంది. చూడండి, అగ్ని భూ వాయు అగ్ని జల అని గుర్తుపెట్టుకోండి. భూతత్వ రాశి ఏబి, భూతత్వ రాశి. నెక్స్ట్ వాయుతత్వ రాశి, ఇది జలతత్వ రాశి. ఈ విధంగా మళ్ళీ ఇదే సీక్వెన్స్ ఉంటుంది అనమాట. ఇదే ఉంటుంది సేమ్. మళ్ళీ అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ అగ్నితత్వ రాశులు ఏంటి చూసుకోవాలన్నమాట. కుజుడు, ఆవేశం, అగ్ని. సూర్యుడు ఆల్రెడీ తెలుసు, అగ్ని. ఇంకా తర్వాత ధనస్సు, అగ్ని. ఓకేనా? జల తర్వాత అగ్ని స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా జలతత్వ రాశి తర్వాత అగ్నితత్వ రాశి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇలా ఫస్ట్ అగ్నితత్వ రాశులు నేర్చుకోండి, తర్వాత భూతత్వ రాశులు ఏంటివో నేర్చుకోండి. ఇలా సపరేట్ సపరేట్ నేర్చుకుంటారా అలా ఫాలో అవ్వండి, లేదా ఇలా ఫాలో అవ్వండి, అంతేగాని చీటింగ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ కి టెస్ట్ ఉన్నప్పుడు సాటర్డే ఏం చేయండి, బాగా నేర్చుకోండి. నేను అబ్జర్వ్ చేస్తుంటా, వీడియో ఆఫ్ చేయొద్దు. ఇందులో అడుక్కుంటూ ఇలా చూస్తా, చేయొద్దు. ఈకే మంచిగా మళ్ళీ వాటి భావాలు. అగ్నితత్వ రాశి ఏం తెలుపుతుంది, అంతే కదా. అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయు, జలం. జలతత్వ రాశులు ఏంటి చూసుకోవాలన్నమాట. అగ్నితత్వ రాశులు, జలతత్వ రాశులు ఇలా సపరేట్ సపరేట్. కొంతమందికి అలా ఎక్కుతాయి, కొంతమందికి ఇలా ఎక్కుతాయి. లైన్ గా నేర్చుకుంటే ఎక్కుతాయి, కొంతమందికి అర్థం అవుతాయి, కొంతమందికి ఇలా అగ్నితత్వ రాశులు సపరేట్ గా ఫస్ట్ ఈ రాశి ఈ రాశి ఈ రాశి అని నేర్చుకుంటారు అనమాట. అలా అర్థం అవుతుంది. సో మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా నేర్చుకోండి అనమాట. అలాగే ఇప్పుడు మీకు అవయవాలు ఇక్కడ నుండి మనకి తల నుండి స్టార్ట్ అవుతుంది, మేషం నుండి. ఇది తల. తల తర్వాత ఏమొస్తుంది? ముఖం. తల, ముఖము. తర్వాత భుజం, మెడ. ఇలా ఇక్కడ నుండి ఇట్లా ఇలా అన్ని అలా రాసులు పాదాల వరకు. లాస్ట్ 12ది పాదాలు కదా, ఇలా ఒక్కొక్క రాశికి ఒకటి అలా అని. దీని తర్వాత హృదయం, అందుకని హృదయం కడుపు కడుపు పై భాగము ఇలాంటివి. సో ఇది కడుపు కింది భాగము, అంతేనా? నడుము, ఇది నడుము తర్వాత కడుపు కింద భాగం. తర్వాత ఈ జననాంగాల గురించి ప్రైవేట్ పార్ట్స్. ఇది వృచ్చికం. తొడలు, తర్వాత తొడలు, ఇవి కాళ్ళు, మోకాళ్ళు, కాళ్ళు. తొడలు, మోకాలు, ఇవి కాళ్ళు, ఇవి పాదాలు. ఈ విధంగా ఇవి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ వచ్చేసి అనారోగ్యం గురించి తెలిపే భావం ఏంటిది? భావాలు, దుస్థానాధిపతులు 8, 6, 12 ఈ స్థానాలలో ఉంటే వాళ్ళకి ఆ దాని మీద, ఆ పార్ట్స్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది జననాంగాల గురించి తెలుపుతుంది కదా. ఇది వృచ్చికం. ఇక్కడ వచ్చి ఏ షష్టాధిపతో, అష్టమాధిపతో, దుస్థానాధిపతులు ఎవరైనా వచ్చి కూర్చున్నారు అనుకోండి, అంటే వాళ్ళకి ఆ జననాంగాలకు సంబంధించిన బాధ ఉంటుంది, సంసార జీవితం బాగుండదు, ఇలాంటివి కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా?
లగ్నాధిపతి అయ్యిండు. ఉమ్. లగ్నాధిపతి వెళ్ళి ఏ షష్ఠ స్థానంలోనో, అష్టమ స్థానం, 12వ స్థానం ఈ విధంగా ఉన్నట్లయితే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అంతేనా? ఓకే. సో లగ్న ఇప్పుడు అష్టమాధిపతి వచ్చి లగ్నంలో కూర్చుంటే రోగం ఉన్నట్టే కదా. షష్టాధిపతి వచ్చి కూర్చుంటే రోగం ఉన్నట్టే. 12th ప్లేస్ ఈ నిన్న ద్వాదశాధిపతి లగ్నంలో కూర్చుంటే ఏమని అర్థం? ఓకే, భక్తి ఉన్నట్టు అర్థము, ప్రయాణాలు చేస్తాడని అర్థము, ఇంకోటి ఖర్చులు ఎక్కువ చేస్తారని అర్థం. అంతే కదా. సుఖస్థానం, శయస్థానం ఇవి అంటే సుఖం ఉండదు. ఇలాంటివి కూడా మనం అప్లై చేయొచ్చు అన్నమాట లగ్నంలో ఒకవేళ కూర్చుంటే. ఇవి కూడా ద్వాదశ భావాలు. అంటే లగ్నంలో లగ్నాధిపతి ఉంటేలా, లగ్నంలో ద్వితీయాధిపతి ఉంటేంది, లగ్నంలో తృతీయాధిపతి ఉంటేంది, లగ్నంలో చతుర్థాధిపతి ఉంటేంది, అవి కూడా ఉన్నాయి లైన్ గా. అది కూడా థియరీ ఉంది, తర్వాత మెల్ల నేర్చుకుందాం అవి. ఓకేనా? అంటే ఆ చిన్న చిన్నగా ఉన్నాయి. ఓకే, కానీ మనం అదంతా బట్టి పట్టలేం కదా. సో ఇప్పుడు ద్వితీయ స్థానం ధనస్థానం కదా. ధనస్థానం. ధనస్థానం కుటుంబ స్థానం వచ్చి మంచి లగ్నంలో కూర్చున్నాడు అంటే ధనం బాగా సంపాదిస్తాడనే కదా అర్థం. ధనాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నాడు, కుటుంబం కూడా అంటే కుటుంబ విలువలు తెలిసిన వాడు. అంతే కదా. కుటుంబము బాగా నిలబెట్టుకునేవాడు. ఇలా మనం కొద్దిగా ప్రాక్టికల్ గా, అందుకనే భావాలు ఫస్ట్ ఈ భావాలు చదువుకున్నాం అనుకోండి బాగుంటుంది. తృతీయాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నాడు, ఏమైతుంది? తృతీయాధిపతి వచ్చి లగ్నంలో కూర్చుంటే బాగా కష్టపడాలి. విక్రమస్థానం కదా. అని చెల్లెళ్ళతోని కూడా సంబంధం బాగుంటుంది. ఈ నిన్నకి వాళ్ళ మీద కొద్దిగా ఎఫెక్షన్ ఉంటుంది. ఇలాంటివి తమ్ముళ్ళు చెల్లెళ్ళ గురించి చెప్తుంది. తృతీయ స్థానం విక్రమ స్థానం ఉంటుంది. ఇలాంటివి అన్నమాట. మళ్ళీ భోజనం గురించి కూడా చెప్తుంది. అంతే కదా. సో మీరు భావాలు బాగా కొద్దిగా నాతో బాగా మంచి చెప్తుంటే, నేను కూడా చెప్తుంటే బాగుంటుంది. చతుర్థ స్థానం తల్లి స్థానం. చతుర్థాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నాడు. సో ఈ విధంగా ప్రతిదీ కనెక్షన్ ఉంటుంది అనమాట. అవన్నీ మీరు మంచిగా కొద్దిగా జనరల్ నాలెడ్జ్ యూజ్ చేస్తే పట్టి కొట్టాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ భావాలు బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే ఏంటిది, గ్రహాల గురించి నేర్చుకోండి. అలాగే ఇవి చెప్పాను కదా, ఇవి ఏంటి, ఇవి నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు. మళ్ళీ గ్రహాలు వర్క్ గురించి అది. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, చూడండి ఒకసారి. నేను అన్ని అడుగుతాను, ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అయ్యో మొత్తం పోయిందా? ఇదంతా రికార్డింగ్స్ అన్ని పంపుతాను. వింటున్నారా అసలు? ఏమో చారిగారు అయితే వింటున్నానండి. ఫాలో అవుతున్నారా? అవుతున్నాను. అసలు ఈరోజు క్లాస్ ఉందని తెలుసా? తెలుసు మేడం. తెలుసు కదా. ఓకే ఓకే. మరి లేట్ వచ్చారు? అదే ప్రోగ్రామ్ పోయి రావడం లేట్ అయింది, వచ్చాక అనిపిస్తుంది. ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తున్నాను మేడం, ఇప్పుడు ఇంటికి వచ్చాను ఇప్పుడే. ఓకే ఓకే. 7 1 రాసులు, 2 గ్రహాలు, 3 గ్రహాలు శరీరాలు, 4 5 లేదు, 4 5 గ్రహాలు కారకత్వాలు కదా. 5 వదిలేసి 7 మీరు మంచిగా ఇవి నేర్చుకున్న తర్వాత మళ్ళీ గ్రహాల కారకత్వాలు మంచిగా ఉంటది. అది మళ్ళీ షేర్ చేస్తా, గ్రహాల గురించి డీప్ గా. అది కూడా బాగా నేర్చుకుంటే నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ ఇవి నేర్స్తేనే నేను ఫార్వర్డ్ వెళ్తా. మీరు ఇలాగే చేస్తే మళ్ళీ ఇవే ప్రాక్టీస్ అయ్యే వరకు నేను ఏం చెప్పండి. క్లాస్ పోస్ట్ పడి నాకే మంచిది. అర్థమైందా? మంచిగా నేర్చుకొని మంచిగా నాకు చెప్పేటట్టు మీరు ఉండాలి.
ఏమంటారు? ఓకే. మీకు అంత రావాలని కూడా నేనేమనను. కాకపోతే కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మీకు ఆ భావాలు పిక్ చేసే ఈ తత్వం అనేది ఉండాలన్నమాట. ఓకేనా? పాజిటివ్ అంటే పాజిటివ్ మాట్లాడేటట్టే ఉండాలి. నెగిటివ్ ఏమైనా చెప్తే నెగిటివ్ మాట్లాడేటట్టే ఆ భావాల నుండి మీరు తీసుకునేటట్టు ఉండాలి. అది బాగా ప్రాక్టీస్ అయితే ఈజీగా మాట్లాడవచ్చు. దృష్టిలు కూడా చూడాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ సాటర్డే వరకు నేర్చుకుంటారా? ఈజీగా ఉంది కదా. ఓకే ఓకేనా? మేడం. సరస్వతి గారు చెప్పండి మేడం. నెక్స్ట్ సాటర్డే వరకు ఓకేనా? ఏమేమి క్లాస్ ఏమేమి చాప్టర్స్ మేడం? ఇప్పటి వరకు అదే కారకత్వాలు అన్నారు. కారకత్వాలు అన్నారు అంతే కదా? కారకత్వాలు, రాసులు. భావాలు అన్ని రాసులు. ఇప్పటి వరకు రాసులు ఫస్ట్ పంపాను కదా. రాసులు ఉంది. నెక్స్ట్ మిత్రగ్రహాలు, శత్రుగ్రహాలు, అది మొత్తం ఏమేమైతే చెప్పానో అదంతా నేను జస్ట్ ఇది లోపల ఏముందో అదంతా మీరు ప్రాక్టీస్ చేయాలా. ఓకేనా? ఓకే. గ్రహాలు, శరీర భాగాలు, ఆ లోపల మళ్ళీ మొత్తం ఏమేమి చెప్పానో అవన్నీ. ఓకేనా? నెక్స్ట్ ఓకే. 4 గ్రహాల కారకత్వాలు, మళ్ళీ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ కావాలి నాకు. ఓకేనా? నెక్స్ట్ భావాలు. ఓకేనా? ఇవన్నీ ఓకే. ఈజీగానే ఉంటాయి, ఏం భయపడొద్దు. ఓకేనా? ఈజీగా ఫాలో అవ్వండి. సరే, మరి నెక్స్ట్ సాటర్డే కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఏమన్నా ఓకే. ప్రాబ్లమ్ వస్తే మీకు మెసేజ్ పెడతాను ఆ రోజు. ఓకేనా? ఆ రోజైనా ముందు పెట్టేస్తాను. ఓకేనా? హ్యాపీగా ఫీల్ అవ్వండి. టెస్ట్ పోతుంది కదా, అందుకని మీకే టైం దొరుకుతుంది. ఓకేనా? మరి ఓకే. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అందరికి.